అభిమానులందరికీ, రాలేకపోయిన వాళ్లకు, దూరంగా ఉండి ఆశీర్వదించే వాళ్ళకి, అభిమానించే వాళ్ళకి అందరికీ, మా వంశాభిమానులందరికీ నమస్కారం. తాతగా ఏ మనవాడినైనా ఆశీర్వదించకుండా ఉండే తాత ఎవరు ఉండరు. అంచేత మనస్ఫూర్తిగా నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను, ఆశీర్వదిస్తూనే ఉంటాను. నన్ను అభిమానించడం మొదలుపెట్టిన అభిమాన ఈ కుటుంబంలో అందరినీ అభిమానిస్తూ వచ్చారు. అలాగే సుశాంత్ని కూడా అభిమానిస్తున్నారు. మా కుటుంబం తరఫున, సుశాంత్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు రావాలని, నాలాగే సుశాంత్కి లాంగ్ కెరియర్ రావాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ, మీరు నా కుటుంబంలో అందరినీ అభిమానించినట్టుగానే నా కుటుంబంలో ఉన్న ఒక మంచి యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సుశాంత్ను కూడా ఆశీర్వదిస్తూ, అభిమానిస్తూ, కలకాలం కలకలలాడుతూ ఈ కుటుంబం పట్ల మీకున్న అభిమానం చూపిస్తూ ఉంటారని, ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నేను గోల్కొండ హై స్కూల్ సినిమా తీసిన తర్వాత మొట్టమొదటిసారిగా నన్ను శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి నాకు ఇలా మీతో ఒక ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ వీఆర్ వెరీ సీరియస్ అని ఆయన చెప్పినప్పుడు నేను వాళ్ళని కలిసి నా దగ్గర ఉన్న కొన్ని ఐడియాలు చెప్పడం జరిగింది. దానిలో ఇప్పుడు నేను చెప్పిన మేము ఎంచుకున్న కథ అందరికీ నచ్చడం, ముఖ్యంగా సుశాంత్ నేను తన ఫిల్మ్స్ చూడలేదు అండ్ ఐ విల్ త్వరలో చూస్తాను. బట్ నేను కలిసినప్పుడు ఎలాంటి కథ తనకి బాగుంటుంది నేను ఆలోచించి ఒక 2 కథలు అనుకుని దానిలో మేము చర్చించడం జరిగింది. సో ఫైనల్లీ ఈ కథ మేము చేద్దాం అనుకుంటున్నాము. ఇది ఎలా ఉంటుంది, ఎలా తీయబోతున్నాము అవన్నీ కూడా పెద్దలు అన్నట్టు ఎక్కువ వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడం కంటే ప్రదర్శనమే నిదర్శనం అంటారు కాబట్టి అది వీలైనంత అందంగా అందరికీ, సాధారణంగా ఇంత పెద్ద ఎత్తున అభిమానుల తాకిడి ఉండే నటులతో నేను ఇప్పటివరకు పనిచేయలేదు. సో ఖచ్చితంగా ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సినిమా తీసినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏ విధంగా నేను చేరుకోగలను, నేను తీసే పద్ధతిలో తీస్తూనే ఏ విధంగా అన్ని రకాల ప్రేక్షకుల్ని రంజింప చేయగలం అనేది కూడా నా ప్రధాన ఉద్దేశం సినిమా ద్వారా. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద మీడియా అండ్ ప్రెస్, బికాజ్ మీరు లేకుండా మేము ఆడియన్స్కి రీచ్ అవ్వలేము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అక్కినేని ఫ్యాన్స్. ఆంధ్రప్రదేశ్ అన్ని బైబుల్ నుంచి ఇవాళ అందరూ వచ్చి ఇక్కడ ఉండి సుశాంత్ని హ్యాపీ బర్త్డే చెప్పి విష్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి గురించి వేరే చెప్పేదేం లేదు, బికాస్ హీఈస్ ద కెప్టెన్ ఆఫ్ ఆ ప్రాజెక్ట్. ఆయన మీద చాలా నమ్మకం ఉంది మా అందరికి. సో మీరందరూ సుశాంత్ బర్త్డే రోజు ఈ సినిమా హిట్ అవ్వాలని మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద ఫ్యాన్స్. ఎందుకంటే హైదరాబాద్ నుంచే కాదు, వేరే ఊరు నుంచి, వైజాగ్ నుంచి, యాదవ్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చారు. నిజంగా వన్ థింగ్ నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, కొంచెం గ్యాప్ వచ్చింది అయినా వాళ్ళు ఇంత కూడా ఎంకరేజ్మెంట్, మోటివేషన్ ఫ్యాక్టర్ తగ్గలేదు. సో చెప్పాలంటే ఐఎమ్ వెరీ లక్కీ, ఆ వేగా చాలా లక్కీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సినిమా చేయకుండా వాళ్ళని డిసప్పాయింట్ చేశాను. సో ఈ ఇయర్ డెఫినెట్ గా సినిమా రిలీజ్ ఉంటుంది. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఈజ్ ఐ వర్క్ విత్, నేను 2 డెబ్యూ డైరెక్టర్స్ చేశానండి. సో నాకు అదర్ సైడ్ కూడా నేర్చుకునే ఛాన్స్ దొరికింది. అండ్ అష్టాచమ్మ, గోల్కొండ హై స్కూల్లో సినిమాలు తీశారు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, నేను ఆయన నాలో ఉన్నదంతా బయటికి లాగుతారని వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఆల్సో ప్రెస్ వారికి, ఫ్రెండ్స్ కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఆఫ్ కోర్స్ మై పేరెంట్స్ అండ్ మై ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు, నాగ సుశీల్ గారు. అండ్ అనుకోవచ్చండి ఎందుకు ఈ బ్యానర్ లోనే చేస్తున్నాను అని. నాకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక మంచి హిట్ ఇచ్చి
తర్వాత బయట చేయాలని నా తపన. సో ఐ గాట్ గుడ్ ఆపర్చునిటీ, మంచి ఛాన్స్ దొరికింది, మంచి డైరెక్టర్ దొరికారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నిజంగా మీ ఎంకరేజ్మెంట్, మీ మోటివేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్ గా ఈ ఇయర్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, అనునిత్యం మా వెంట ఉండి మేము ప్రతి అడుగులోనూ షేర్ చేసుకుంటున్న బిఏ రాజు గారికి, సత్యభూషణ్ రావు గారికి, సుశీల గారికి నా కృతజ్ఞతలు. గత 2 చిత్రాల కంటే ఇది చాలా పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్తో వస్తున్న సినిమా. కథ గురించి, డైరెక్టర్ గారి గురించి, సుశాంత్ గురించి పెద్దలు నాగేశ్వరరావు గారు ఆల్రెడీ చెప్పారు. ఫ్యాన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి టైంలోనైనా ఎనీ టైం ప్రోత్సాహం అందించడానికి మా వంతు కృషి మేము చేస్తూనే ఉంటాం. అభిమానుల పట్ల నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి అభిమానం ఎలాంటిదంటే, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అని ఆయన చెప్పడంలోనే అభిమానులు అంటే ఒక మోర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్ అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాంటి పెద్దలు, పెద్ద మనసుతోటి ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు అభిమానులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారు.